హల్లెలూయా. దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి ఆయన చూపిన మరొక అవకాశం బట్టి ప్రభునందు నేను ఎంతగానో ఆయన కృతజ్ఞతుడనై ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదింపచేయనుగాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభునందు ఒక మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ఉపవాసము నుండి దేవుని యొక్క ఆశీర్వాదముల కోసం కనిపెట్టుచున్నటువంటి ప్రతి బిడ్డకి దేవుడిస్తున్నటువంటి మాట ఇది. మనందరికీ ఒక ఆలోచన ఉండొచ్చు, అరే నేను దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను గోచాడుతూ విజ్ఞాపన చేస్తూ నేను ఆయన సన్నిధి ప్రాధేయత పడుతున్నాను కదా, మరి దేవుడు ఎందుకని ఇంకా నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం లేదు, ఎందుకని ఆయన ఇంకా నాకు మొరపెట్టడం లేదు అనేటువంటి ఒక సందేహము, ఒక ప్రశ్న మన విశ్వాస జీవితమును ఎంతగానో కదిలిస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ప్రభునందు మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే బయట ఏ యొక్క ఉపవాసం ఉండకుండా, ఎలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా, దేవుని యందు భయము భక్తి లేకుండా వర్ధిల్లేటువంటి వారు చాలామంది కనిపిస్తున్నారు. అయితే వారిని చూసినటువంటి ప్రతిసారి కూడా మనలో ఒక ప్రశ్న ఉంటుంటుంది, దేవునితో బ్రతుకుతున్న నేను, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వాడు ఎదుగుదలేమో నానాటికి అధికమవుతుంది, నేను మాత్రము ఎందుకని ఇంకా దిగజారిపోతున్నాను అనేటువంటి ప్రశ్న మనలో అనునిత్యము కనిపిస్తూనే ఉంటుంది. అయితే దేవుడు దానికంటూ సమాధానముగా ఒక మాట తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట దేవుడు నీ కోసమే ఏర్పాటు చేసి ఉన్నాడు. చింతిస్తూ వేధిస్తున్నటువంటి నీకు దేవుడు పలుకుతున్నటువంటి మాట ఇదే. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒకసారి ప్రభునందు మనము ధ్యానిస్తూ మన హృదయంలో దానిని అన్వేషణ చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నీ కోసం పలుకుతున్నటువంటి మాట ఇది. లోకం వైపు చూసి నీవు అడుగుతున్నటువంటి మాట, నీ హృదయము నీలో నుంచి తన్నుకుంటూ వస్తూ నిన్ను ప్రశ్నిస్తున్నటువంటి మాట ఇదే కదా. బయట జనాలు దేవుని ఆశ్రయించకుండా, భయము భక్తి లేకుండా వాళ్ళు ఎదుగుచున్నారే, వారు డబ్బున్న వాళ్ళుగా అవుతున్నారు, వారి పిల్లలు ఆశీర్వాదకులుగా అవుతున్నారు, వాళ్ళ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడుతున్నారు కదా, మరి నేను, నా కుటుంబము ఎందుకు ఈ విధంగా ఉంది అనే ప్రశ్నకు దేవుడిస్తున్నటువంటి మాట కీర్తన 131:19 అని చెప్తున్నాడు, ఇదిగో యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీకు ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ లోకం వైపు చూసి ఇదే వాళ్ళకున్నటువంటి ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం నాకు లేదు, నేను గొప్పవాణ్ణి కాదు, నేను దరిద్రుణ్ణి అని నువ్వు చింతిస్తున్నావేమో. దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట, నీవు వారిని చూసి సంతోషించుకో, నీ కోసం నేను దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములో చూడు, అవి ఎంతో గొప్పవి అని చెప్పి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని సంగమా, దేవుడు నీకిస్తున్నటువంటి మాట ఇదే. ఆయన నీతో మాట్లాడుచున్నటువంటి మాట ఇదే. నీ కోసము ఆయన దాచి ఉంచినటువంటి మేలు, నీ కోసము ఆయన దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములు ఎంతో గొప్పవి. ఎంత గొప్పవేమనంటే, నీ దృష్టికి ఏ మనుష్యుడైతే అధికముగా ఆశీర్వదింపబడిన వాడికి కనిపిస్తున్నాడో, ఈ లోకంలో ఏ వ్యక్తులైతే నీ కంటికి, నీ హృదయానికి గొప్పవారని నువ్వు అనుకుంటున్నావో,
వారికి లేనటువంటి గొప్ప ఆశీర్వాదములు దేవుడు నీ కోసము దాచిపెట్టి ఉన్నాడు. నీ కోసము ఆయన దాచిపెట్టి, ఇదిగో ఇది నీ కోసమే నేను ఉంచాను అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన ఇంకొక మాట అంటున్నాడు. ఏమనగా చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని అంటున్నాడు. దేవుని సంగమా గమనించండి, నిన్ను దేవుని ఆశ్రయించినటువంటి నీవు, నీ గురించి ఆయన చెప్తున్నాడు. నువ్వు ఆశ్రయించావు కదా, ఈ లోకంలో మనుషులు ఆయన ఆశ్రయించలేదు, కానీ నీవు ఆయన ఆశ్రయించావు. ఈ లోకంలో ఆశ్రయించకుండా, ఈ లోకస్తులు దేవుని ఆశ్రయించకుండా వాళ్ళు పొందుకున్నటువంటి మేలును బట్టి నీవు అతిశయిస్తున్నావు కదా. కానీ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నీకు, దేవుణ్ణి నమ్మినటువంటి నీకు, ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి నీకు దేవుడిస్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ కోసము ఆయన సిద్ధము చేసినటువంటి మేలు ఎంతో గొప్పదంటున్నాడు. ఎంత గొప్పది, ఎంత అధికము అని అంటే, నీవు ఎవరినైతే చూసి అతిశయిస్తూ వాళ్ళు ఆశీర్వదింపబడినోళ్ళు రబై అని అంటున్నావో, వాళ్ళే నీ వైపు చూసి మేము కాదురా ఆశీర్వదింపబడిన వాళ్ళం, నీవే ఆశీర్వదింపబడినటువంటి వాడవు అని ఆనాడు ప్రజలు పలుకుతూ ఉంటారు. ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసి నీవే ఆశీర్వదింపబడిన వాడవరా అని ప్రతి ఒక్కరూ నిన్ను చూసి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఆమె ఆశీర్వదింపబడింది, అతడు ఆశీర్వదింపబడినవాడు అని అందరి వైపు చూసి నీవు అన్నావు. కానీ వాళ్ళందరూ చూసి ఏకముగా నీ వైపు చూస్తూ అంటున్నటువంటి మాట, మేము కాదు, నీవే ఆశీర్వదింపబడిన వాడవు, నీవే యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ అని చెప్పి వాళ్ళందరూ పలికేటువంటి దినం వస్తుంది. ఆ దినము కోసము నువ్వు వేచి చూడు. వేచి చూస్తూ విశ్వాస ప్రార్థన చేసినటువంటి నీవు అసలైన ఆశీర్వాదములు పొందుకోవడానికి వారసులమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నా తోటి స్నేహితులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. లోకం వైపు చూసి, లోకస్తుల వైపు చూసి వీళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు అని ఏమాత్రము కూడా అనుకోవద్దు. నీ కొరకు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదములు ఎంతో గొప్పవి, ఎంతో అమోఘమైనటువంటివి, ఎంతో మధురమైనటువంటివి. ఆ ఆశీర్వాదములు పొందుకోవడానికి నేను దేవునితో ఒక యాకోబులాగా పెనుగులాడుతూ, యాకోబులాగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఆయన సన్నిధిలో గడిపేవారముగా మనం ఉండాలి. ఎంతగా గడపాలనంటే ఆయన చెప్తున్నాడు, విసుకక ప్రార్థన చేయుడని అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అంటే నీవు దేవుని దగ్గర విసుకొత్తకుండా, దేవుని దగ్గర మరి నీ ప్రార్థన, నీ యొక్క నమ్మకము ఎడబాయకుండా అనునిత్యము అనుక్షణము దేవుని సన్నిధిలో గోజాడుతూ, దానియేలు, యాకోబు, దావీదు ఇంకా అనేకమైనటువంటి దైవజనులు పెనుగులాడినటువంటి విధముగా నీవు పెనుగులాడాలని దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకమైన జనములకు, అనేకమైనటువంటి వ్యక్తులకు నిన్ను ఆశీర్వాదకుడిగా ఆయన మారుస్తానని దేవుడు సెలవుస్తున్నటువంటి మాట. మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను బ్లెస్ చేయి, నా కుటుంబాన్ని, నా జనాలకు, నా బంధుమిత్రులకు నేను ఆశీర్వాదకులుగా ఉండాలని ప్రార్థన చేయండి. దేవుడు ప్రార్థన చేసి ఆయన దాచి ఉంచిన గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.